అందరికీ నమస్కారం. మనం మే నెలలోకి రావడం జరిగింది. సరిగ్గా 6 నెలల తర్వాత ఇది మే, జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 22వ తారీఖు మనం RNR 15048 తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అనే వరి సాగు చేయడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం, తెలంగాణ సోనా RNR 15048 తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. రైస్ రిలీజ్ చేసే ముందుగా కొంతమందికి మనం కృతజ్ఞతలు చెప్పుకొని ఆ తర్వాత రైస్ రిలీజ్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ కృతజ్ఞతలు ముందుగా చెప్పుకోవాల్సినట్లయితే సివిఆర్ గారికి, చింతల వెంకటరెడ్డి గారు. సివిఆర్ మెత్తనే మనం ఫార్మింగ్ చేసేది 120 రోజుల పాటు మన ప్రయాణం నవంబర్ నెలలో. ప్రకృతి రత్న అవార్డు రావడానికి కారణం కూడా అదే, సివిఆర్ మెత్తన ఫార్మింగ్ మనం చేయడం అదొకటి. RNR 15048 తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ మనం వరి సాగు చేయడం, ఇది రెండోది నవంబర్ నెలలో. చెన్నమాధవన్ దామోదర్ రాజు గారికి, చెన్నమాధవన్ సురేంద్ర రాజు గారికి, వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాతనే మనం గొంతులో ముద్ద దిగినప్పుడల్లా మనం తలుచుకోవాలి వాళ్ళందరినీ. అదేవిధంగా హర్షత్ విహారం టీం మెంబర్స్ ఎవరైతే సహాయ సహారాలు అందించారు, అంటే ఇత్తనాలు చల్లడం అయితేమి, నారు పెరకడం అయితేమి, నారు మోయడం అయితేమి, నారేత వేయడం అయితే ఏమి, కలుపు తీయడం అయితే ఏమి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం అయితే ఏమి, కలుపులు తీసిన తర్వాత మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్, ఎలుకలు నిర్మూలన చేయడానికి చేసినటువంటిది ఎవరైతే ఏమి, ఆ తర్వాత వరికోత మిషన్ విజయ వరికోత మిషన్లు కోయడం కానీ, వరికోత కోసిన తర్వాత ఎండబెట్టడం, ఆరబెట్టడం, 14% తేమ తీసుకొని వచ్చినటువంటి టీం మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ కాకముందు ఒక 2-3 ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మీకు చెప్పి నెక్స్ట్ మంత్ న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. న్యూ రైస్ రిలీజ్ చేయాలంటే కంపల్సరీగా వాళ్ళ గురించి 3 ఉన్నారు. అంటే వీళ్ళు తెలుసుకున్న తర్వాతనే రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తూ ఉంటాం మనం. నవంబర్లో వరి సాగు, మార్చిలో వరి కోత, జూన్లో రైస్ రిలీజ్. ఈ 3 ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఆ 3 ఎవరంటే రైస్ మిల్ ఓనర్ తమ్ముడు దేవళ్ళ శివకోటారెడ్డి గారు అన్నగారు, చెనచెరుకూరు. అదేవిధంగా నారాయణ రెడ్డిపేట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM శ్రీమతి హేమలత గారు. వీళ్ళిద్దరు కాకుండా ఈ ఫీల్డ్లో మనకి ఇది చేయమని మనకి చెప్పినటువంటి శివనారాయణ సార్, గుమ్మిడాల శివనారాయణ సార్. ఈ విధంగా వీళ్ళు 3 మన వెనకాల ఈ రోజున నేను 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నా, 10 మందికి మంచి ఆహారం అందిస్తున్నా, వాళ్లే దానికి వెనకాల. అంటే వాళ్ళు వేసినటువంటి బాట, అంటే హర్ష నీలో మంచి టాలెంట్ ఉంది, నువ్వు ఇది వృధా కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసి 10 మందికి మంచి ఆహారం అందిస్తూ, జీవనోపాధి కల్పిస్తూ, సొంత ఊరిలో సొంత మనుషుల చేత మంచిగా చేసుకొని ముందుకు సాగమని చెప్పినటువంటి వాళ్ళు. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ పరిచయం అవ్వకముందే వాళ్ళు నన్ను మోటివేట్ చేయడం, నేను ఈ ఫీల్డ్లోకి రావడం. ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లే. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ప్రతి ఒక్కరికి మనం పంపించడం. ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నటువంటి 10th క్లాస్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు, వాళ్ళకి పంపించడం ఒక సంతోషకరం, ఆనందం. అదేవిధంగా ఎంతోమంది విదేశాల్లో సెటిల్ అయిపోయారు, వాళ్ళ పేరెంట్స్ పెద్దవాళ్ళు, వాళ్ళకి మనం పంపించడం, రైస్ పంపించడం. అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వాళ్ళకు కూడా రైస్ పంపించడం, ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేసినప్పటికీ రేపటి నుంచి తెలంగాణ సోనా గురించి మీకు క్లియర్ కట్గా తెలియచేస్తాను. హర్షత్ విహారం టీం మీకు తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు నారు 14వ రోజు అయింది. ఆ విధంగా జరుగుతూ ఉంది. తేదీ వచ్చేసి మే 13. ఈ పొలాలన్నీ స్పీడ్గా చేతున్నా అందరికి తెలిసిందే, రోజు మనం చెప్తున్నాం కాబట్టి. ఇక్కడ విశేషం ఏంటంటే గిన్నింగ్ గట్లు చాలా బాగుండాలి. ఎందుకు బాగుండాలంటే రైతు రాత్రైనా పొగులైనా ఎప్పుడైనా తిరుగుతూ ఉంటాడు. పాములు, తేళ్లు, ఇష పురుగులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందువల్ల గినాలు బాగుండాలి. ఈ మధ్యకాలంలో అంత స్పీడ్ యుగంలో విపరీతమైన పవర్ఫుల్ అయిన గట్లు మందులు, కెమికల్స్ మందులు ఉన్నాయి. అవన్నీ కొట్టి చేస్తుంటారు. మనం మాత్రం ఇక్కడ ఎందుకు ఈ విధంగా చేపిస్తున్నామంటే ఇది అదనపు ఖర్చు. ఇది ఎడ్డి మందు కన్నా ఇక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా ప్రకృతి వ్యవసాయం చేసే పొలాల్లో మనం ఆ కెమికల్స్ మందులు ఉపయోగించకూడదు కాబట్టి గట్లు కూడా ఎక్కువ ఖర్చు అయినప్పటికి కూడా ఈ విధంగా చేయడం న్యాచురల్. ఎక్కడైనా సరే న్యాచురల్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది.
అదే ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక చిన్న విషయం ఏంటంటే మనకి ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో ఎక్కడైనా చూస్తూ ఉంటాం, పొళ్ళు అమ్ముతుంటారు చాలా మంది. ఆ పొళ్ళు ఏంటంటే న్యాచురల్గా 10 రోజులు 12 రోజులకు మాగతాయి. అవి తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆరోగ్యంగా మంచిది. అయినా ఆ పొళ్ళు అమ్మేవాళ్ళు ఏదో కొద్ది మంది ఉంటారు, విరిగో 10 మంది 10 మంది. ఆ తినేవాళ్ళు కొన్ని వందల్లో ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కెమికల్స్ వేసి 10 రోజులకి 12 రోజులకి మాగాల్సిన కాయలు 3 రోజులకే వాటిని మప్పించేసేడు, కృత్రిమంగా చేసి అవి అమ్ముతుంటారు. ఆరోగ్యాలకు ఎంత ప్రమాదకరమైంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి మనం స్వచ్ఛమైంది, ప్రకృతి బద్ధంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 14వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 14వ రోజు. ఇంకా 6 నెలలు దాలిన తర్వాత, ఇది మే నెల, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 6 నెలల తర్వాత సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో RNR 15048 తెలంగాణ సోనా అనే వరి రకం మనం సాగు చేయడం జరుగుతుంది. అది అందరికి తెలిసినటువంటి విషయమే. అది షుగర్లెస్. అంతకన్నా ముందుగా వచ్చే నెలలో, జూన్ నెలలో తెలంగాణ సోనా న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. RNR 15048 తెలంగాణ సోనా న్యూ రైస్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో పండించింది. న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. న్యూ రైస్ రిలీజ్ చేసే ముందుగా కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఆ తర్వాత న్యూ రైస్ రిలీజ్ చేయడం మంచిదని నేను భావిస్తున్నాను. మొదటగా ఆ వరి వంగడాలు సృష్టించినటువంటి చెన్నమాధం దామోదర్ రాజు గారికి, చెన్నమాధం సురేందర్ రాజు గారికి, మనం చేసినటువంటి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త చింతల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఈ వరి సాగులో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హర్షత్ విహార్ టీం అయితే ఏమి, నారు పెరిగిన వాళ్ళైతే ఏమి, నారు మోసిన వాళ్ళైతే ఏమి, నారేత వేసిన వాళ్ళైతే ఏమి, కలుపు తీసిన వాళ్ళైతే ఏమి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన వాళ్ళైతే ఏమి, ఎలుకలు పట్టిన వాళ్ళైతే ఏమి, అదేవిధంగా వరికోత వరికోత మిషన్లో వాళ్ళైతే ఏమి, ఆ తర్వాత వరికోత కోసిన తర్వాత పట్ల బరిచేసి ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చిన వాళ్ళైతే ఏమి, ప్రతి ఒక్కరిని మనము స్మరించుకొని వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీం తరపున మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ శుభ సందర్భంగా. థ్యాంక్ యూ.